విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గడిగుండ గ్రామం సర్పంచ్ గన్రెడ్డి శ్రీనివాస్పై భూ కబ్జాల ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక దళితులను అడ్డం పెట్టుకుని భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ వారునే పావులుగా వాడి అంతర్గత గొడవలు రేకెత్తిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక దళితులు దళాయి లక్ష్మయ్య కుటుంబానికి చెందిన సీరియల్ నెంబరు 238 1లో 1.10 సెంట్ల భూమి తమదేదని కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్లో ఉంది. అయితే ఇదే సమయంలో సర్పంచ్ అక్రమంగా ఫెన్సింగ్ వేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెప్పారు. ఇక 2024లో ఆయన 17 సెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అదే సర్వే నెంబర్ 238 1లో 0.10 సెంట్లు అలాగే బద్దం సింహాచలం వారసులంటూ 328 సర్వే నెంబర్ ఆధారంగా మరో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని మొత్తం 27 సెంట్లను తన పేరిట మార్చుకున్నారని, ఇప్పుడు 2 ఎకరాల 30 సెంట్ల భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గండిగుండం సమిత ప్రాంతంలో ఎకరం 10 సెంట్లు దళితుల భూములు కాజేశారంటూ కూడా దళితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ ఛానల్ ని ఆశ్రయించడం జరిగింది. అయితే టీడీపీ హయాంలో వైసీపీ నాయకుడు ఎక్కడ స్థానిక నాయకుడు ఉన్నారు, ఆ స్థానిక నాయకుడే ఇక్కడ దగ్గరలో ఉన్న భూములన్నీ కాజేస్తున్నారు, దళితుల భూములను అయితే కాజేస్తున్నారు, దళితులకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు అంటూ కూడా దళితులైతే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఎంతవరకు నిజాలు, అసలు వీళ్ళ స్థలం నిజమా కాదా, ఇది కేవలం కోర్టులో కూడా ఉన్నదంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు దళితులందరూ కూడా ఈ రోజు ఏదైతే వాళ్ళ బోర్డు అయితే పాతే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు ఆనందపురం మండలంలో ఈ యొక్క గండిగుండం సమిత ప్రాంతంలో ఎవరు ఒక వైసీపీ నాయకుడు, ఆ నాయకుడు పైన ఎందుకు ఇంతమంది దళితులు ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది, నిజంగా దళితుల భూములను కాజేస్తున్నారా అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇంత దారుణంగా మోసం జరుగుతుంటే ఆనందపురం సమిత ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది, పోలీస్ స్టేషన్ ఆశ్రయించవచ్చు కదా, మీ కష్టాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రూపంలో ఇవ్వచ్చు కదా, ఎందుకు అంత మీరు సడన్ గా వచ్చి ఇక్కడ బోర్డును పాతడం, ఇక్కడ బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా ఫోన్ చేసి మీకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా మీరు చెప్పడం, అంటే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది కదా అక్కడ? సార్, మేము చాలా సార్లు ఒక 3 సార్లు 4 సార్లు కూడా వెళ్ళున్నాము. మా మామయ్యలతో మా పిన్నమ్మలతో కలిసి వెళ్ళున్నాము. చాలా సార్లు వెళ్ళినా కూడా అక్కడ అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇది జరిగిన దాఖలాలు చాలా సార్లు జరిగినాయి. ఇది 238 సార్, మాది ఆనందపురం మండలం గండిగొండం విలేజ్ మాది. ఇది మేము కొంతమంది వలసలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ భూక్రాంతం అయిపోయింది. అసలు ఎలాగా మేము దళితులం సార్, ఎస్సీ రెల్లి, మాకేం తెలియదు. మేము కూడా అలాంటి మా పిన్నమ్మలు కానీ మా మామయ్యలు కానీ ఎటువంటి ఏం తెలియకుండా ఆ దురుద్దేశంతో బడా నాయకులు వచ్చి వీళ్ళు కబ్జా చేశారు, వీళ్ళకేం తెలియదు, వీళ్ళ రక్షారాక్షత ఏం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఈ కబ్జా చేయడం జరిగింది సార్. దీనికి న్యాయం కంపల్సరీ చేయించవాలనేది మా మామయ్య గారు వీళ్ళదే. ఇది 238. ఈ మేము బోర్డు కూడా పెట్టాం సార్, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఇది కోర్టులో కూడా మేము ఆశ్రయించాము. పోలీసు వారి కూడా ఆశ్రయించిన న్యాయం జరగలేదనే మేము కోర్టుకి వెళ్ళి మేము ఆశ్రయించాం సార్. అంటే ఎంత జరుగుతున్నా సరే మీరు కేవలం ఇది మీరు బోర్డు పెట్టడం అనేది దౌర్జన్యంగానే ఉంటుందా? అంటే అట్లాగే కనబడుతుంది కదా, విజువల్స్ లోనే దౌర్జన్యంగానే ఉన్నట్టుంది కదా. అంటే ఇది మాది భూమి సార్, మా సొంత భూమి సార్, మా తాతలకు సంబంధించిన భూమి. ఇప్పుడు రికార్డులో మా తాత భూమి గారే ఉన్నారు. వాళ్ళు మేము దళితులమని మేమేం పట్టించుకోమేమని ఇక్కడ రాజకీయ నాయకులు గాని వారు గాని ఇక్కడ ఉన్న ఈ ఊరి పెద్ద పేర్లు ఎందుకు సార్ చెప్పడం గాని, ప్రెసిడెంట్ గారు సార్ శ్రీనివాసరావు గారు, అతను మా దళితుల్ని ఆశ్రయంగా చేసుకొని ఈ కబ్జా చేయడం మాకు చాలా అన్యాయంగా ఉంటుంది సార్. కొంతమంది వలసలు వెళ్ళున్నాం సార్ మేము, ఈ మధ్య మాకు తెలిసింది. దానికోసం మేము వచ్చి బోర్డు పెట్టి మేము న్యాయం చేయండి సార్ అని ఆ నాయకులకి అందరికీ కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీ దళితుల భూముల్ని ఒక వైసీపీ నాయకుడు శ్రీనివాస్ అనే వ్యక్తి కాజేస్తున్నాడు అంటూ, అంటే నిజమేనా ఇది? నిజంగా అంటే మీరు గతంలోనే ఏదైనా భూములు అమ్మడం గానీ ఏదైనా చేశారా మీరు? అమ్మలేదండి, అమ్మలేదు సార్, అమ్మలేదు. మా భూమిలో వాళ్ళు ఆపరించేస్తుంటారు సార్. అంటే ఎందుకు ఆపరిస్తారమ్మా మీ భూములను? ఎందుకు అమ్మలేదు సార్, ఎవరికి అమ్మలేదు సార్, మాకేం తెలియదు సార్, మేము ఎవరికి అమ్మలేదు. అంటే మిమ్మల్ని భయపెట్టడం కానీ ఏమో భయపెట్టి ఇలా చేస్తుంటారు సార్. మాలో మాకే గొడవలు పెట్టి భూమి ఆక్రమించారండి. మేము వెళ్తే మాకే గొడవలు పెడుతుంది. దేనికి వెళ్ళే సరే
ఇక్కడ అవదని కోర్టు చూసుకోండి కానీ వాళ్ళని వస్తుందండి పట్టించుకోలేదు. స్టేషన్కి వెళ్ళి అంటే పూర్తిగా చూస్తే అమ్మ చెప్పండి, మీకు ఆఖరికి ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? అంటే ఎవరి దగ్గర నుంచి ఈ న్యాయం కావాలని కోరుతున్నారు? ఇక్కడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఆనందపురం మండలంకి సంబంధించి సిఏ గారు ఉన్నారు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని ఉన్నాయి, కోర్టు కూడా ఉంది. న్యాయస్థానంలోని ఏదైనా సరే మీకు న్యాయం జరిగేలాగే ఉంటుంది. అట్లాంటి న్యాయస్థానంలో మీకు న్యాయం జరుగుతున్న సమయంలో ఈ రోజు మీరు ఈ స్టెప్ తీసుకోవడం అనేది, అంటే మీ భూమిలోకి మీరు వచ్చారని అంటున్నారు, కాదనట్లే. కాకపోతే దీన్ని అవతల పక్క వాళ్ళు ఏదైనా సరే మీరే తప్పు చేశారని మీ పైన కేసులు వేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సార్ మేము మా భూమి కోసం మేము ఎంతకైనా పోరాడడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఎంతకైనా పోరాడడానికి రెడీగా ఉన్నాం. కానీ మా ప్రాణాలు తీసినా పర్వాలేదు సార్, కానీ మా భూములు మాకు ఇప్పించమని ప్రార్థిస్తున్నాం సార్. అన్యాయం జరగకుండా చూడమని మా తాపత్రయం సార్. అంతే సార్. ఇది మొత్తానికి చూస్తే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మనం చూడొచ్చు విజువల్స్ లో, ఇదంతా కూడా ఎకరం 10 సెంట్లు మాట. ఇదంతా దళితులకు సంబంధించిన భూములు. ఈ దళితులకు సంబంధించిన భూముల్లో కేవలం వీళ్ళు షెడ్లు కట్టి వాళ్ళది ఎవరైతే స్థలం ఓనర్స్ అని చెప్పేసి దళితుల పైన ఇప్పుడు పోరాడుతున్నారో, దళితుల పైన తిరగబడుతున్నారు అంటూ కూడా దళితులు చెప్తున్నారు. వాళ్ళది భూమి అంటూ కూడా అనేక పేపర్స్ సృష్టించి దళితులకి అన్యాయం చేస్తున్నారంటూ కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. ఆనందపురం మండలం గండిగుండం సమీప ప్రాంతంలో టీడీపీ హయాంలో, అంటే గంటా శ్రీనివాస్ నియోజకవర్గంలో ఇట్లాంటి దళితులకి అన్యాయం జరగడం అనేది కూడా చాలా బాధాకరమైన సంఘటన. ప్రజలకి వినిపించాలి, అధికారులకి తెలియాలి మా యొక్క అన్యాయం అంతా అంటూ కూడా దళితులందరూ బీఆర్కే న్యూస్ ఛానల్కి వేడుకోవడం జరిగింది. అయితే అదే సంఘటనపై అయితే బీఆర్కే న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతినిధులు ఇక్కడికి రావడం, వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం అనేది ఈరోజు జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, గండిగుండం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ పై అయితే ఎంక్వైరీ వేయాలి. అతను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ల్యాండ్స్ సంబంధించి కూడా అతను పూర్తి కబ్జాలు చేశారంటూ కూడా అతనిపై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అవి ఆరోపణలా లేకపోతే నిజంగా అతను కబ్జాలు చేశారా అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే దీనిపైన ప్రత్యేకమైన ఎంక్వైరీ టీంని వేయాలి. మొత్తం జిల్లా కలెక్టర్ గారు కానీ అట్లాగే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు కానీ దీనిపై చర్యలు తీసుకెళ్లి దళితులకి న్యాయం చేయవలసిందిగా బీఆర్కే న్యూస్ ఛానల్ కోరుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో ప్రదీప్, విశాఖ నుంచి బీఆర్కే న్యూస్.